In traditional programming, what we do is first we supply to the computer. ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లేదా క్లాసికల్ ప్రోగ్రామింగ్లో ఏంటంటే ఫస్ట్ మనం రూల్స్ అంటే ప్రోగ్రాము ప్లస్ డేటా రెండింటిని మనం మన పర్సనల్ కంప్యూటర్కి ఇస్తే మన పర్సనల్ కంప్యూటర్ అనేది అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది అనమాట ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్లో. అదే మీరు మిషన్ లెర్నింగ్ మోడల్ చూసుకున్నారనుకోండి, సో ఇఫ్ ఇట్ ఈస్ ద మోడల్, ఈ రెక్టాంగిల్ బాక్స్ అనేది మోడల్ అయితే మనం ఏం చేస్తామంటే డేటాని మనకు అవుట్పుట్ ఏం రావాలో అవుట్పుట్ ప్యాటర్న్ని రెండింటిని ఇన్పుట్గా ఇస్తాము. ఇట్ విల్ జనరేట్ ద రూల్స్ అకార్డింగ్ టు యువర్ అవుట్పుట్ అనమాట. మీకు అవుట్పుట్ అనేది ఏ విధంగా రావాలి ఆ డేటా నుంచి, అవుట్పుట్ అనేది ఆ విధంగా రావడానికి మీరు ఎటువంటి రూల్స్ అనేవి ఫ్రేమ్ చేయాలి ఏంటనేది మీకు జనరేట్ చేస్తున్నమాట. సో దిస్ ఈస్ టూ డిఫరెంట్ సినారియోస్ వేర్ దే డిఫర్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్. సో ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్లో మన రూల్స్ డేటాని ఇన్పుట్గా ఇస్తే నాకు అవుట్పుట్ అనేవి జనరేట్ అవుతుంది. అదే ఇక్కడ మనం ఇన్పుట్గా ఏమిస్తాము డేటాని అవుట్పుట్ అంటే డేటాని ఆన్సర్స్ని రెండు ఇన్పుట్గా ఇస్తే నాకు రూల్స్ అనేవి జనరేట్ అవుతాయి. దట్ మీన్స్ వీఆర్ ప్రిపేరింగ్ ఏ ప్రోగ్రామ్. ఇక్కడ మోడల్ అంటే ఏంటంటే మిషన్ లెర్నింగ్లో మోడల్ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అనమాట. ఒక పైథాన్ ప్రోగ్రామ్ కావచ్చు, ఒక ఆర్ ప్రోగ్రామ్ కావచ్చు, ఏదైనా ఒక ప్రోగ్రామ్ విచ్ విల్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ అకార్డింగ్ టు యువర్ నీడ్స్ అనమాట. ఇక్కడ మన నీడ్స్ ఏంటి ఆన్సర్ ఫ్యూచర్లో మనకి ఎటువంటి ప్రొడిక్షన్ అనేది చెయ్యాలి మీ మోడల్ అనేది మీకు జనరేట్ అయినటువంటి ప్రోగ్రామ్ అనేది ఫ్యూచర్లో ఎటువంటి ప్రొడిక్షన్ చేయాలి అనేటటువంటిది ఆన్సర్స్. ఈ డేటా వచ్చేసరికి డేటా సెట్ అనమాట. ఈ రెండింటిని మన మోడల్కి ట్రైనింగ్ అనేది చేస్తే మీకు రూల్స్ అనేవి జనరేట్ అవుతాయి. దీస్ రూల్స్ ఆర్ యూజ్డ్ టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ అనమాట. సో మిషన్ లెర్నింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ that allows software applications to become more accurate predictions in outcoming without being explicitly programmed to do so. మనం ఎక్స్ప్లిసిట్గా ఎటువంటి ప్రోగ్రామ్ అనేది రాయం. సో వై? బికాస్ ద మిషన్ లెర్నింగ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వీఆర్ ట్రైనింగ్ అవర్ మోడల్ ఓవర్ ద డేటా. దట్స్ ఆల్. వీఆర్ నాట్ రైటింగ్ ఎనీ ప్రోగ్రామ్. వీఆర్ జనరేటింగ్ ద ప్రోగ్రామ్ or we are running the program in practical while doing in machine learning lab. We are running the program to test on our data. మన డేటా మీద ఆ మోడల్ అనేది కరెక్ట్గా ప్రొడిక్ట్ చేస్తుందా లేదా కరెక్ట్గా ట్రైన్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాను అనమాట. అంతేగాని మీరు మిషన్ లెర్నింగ్లో ఎటువంటి ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాజిస్టిక్ రిగ్రెషన్ ఉపయోగించారనుకోండి. లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది ఒక మోడల్. ఆ మోడల్ని మనం ఏం చేస్తాము ట్రైన్ చేస్తాం అనమాట. ట్రైనింగ్ అనేది చేస్తాం. ఇన్ అదర్ వర్డ్స్ మిషన్ లెర్నింగ్ కెన్ లెర్న్ ఫ్రమ్ డేటా అండ్ ఇంప్రూవ్ దేర్ పర్ఫార్మెన్స్ ఓవర్ ద టైం. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ట్రైనింగ్ చేసే దాన్ని బట్టి మీ యొక్క అల్గారిథం యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దిస్ ఈస్ ఇన్ కాంట్రాస్ట్ టు ద ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ వేర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. సో జనరల్గా ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్లో మనం ఏదైనా ఒక టాస్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ కనుక్కోవాలనుకోండి. ఆ ఫ్యాక్టర్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఆ ప్రొసీజర్ మొత్తం నేను ప్రోగ్రామ్ రూపంలో సప్లై చేయాలన్నమాట. దెన్ ఓన్లీ ఇట్ విల్ క్యాలిక్యులేట్స్ ద ఫ్యాక్టోరియల్ అనమాట. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ అండ్ మిషన్ లెర్నింగ్ అనమాట. మిషన్ లెర్నింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ వెరీ వైడ్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్. ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము? ప్రిడిక్టివ్ అనాలిసిస్లో కావచ్చు, పర్సనలైజేషన్, ఫ్రాడ్ డిటెక్షన్లు, medical diagnosis. So as we discussed in the previous class, so these are the some of the applications of the machine learning. So real world గా మనం ఎక్కడ డైలీ మనం ఉపయోగించేటటువంటి అప్లికేషన్స్లో ఎక్కడెక్కడ మిషన్ లెర్నింగ్ ఉపయోగిస్తామంటే నెట్ఫ్లిక్స్లో ఉపయోగిస్తాం. నెట్ఫ్లిక్స్లో ఎలా ఉపయోగిస్తాం మనం మిషన్ లెర్నింగ్ అంటే చూడండి. యూజెస్ మిషన్ లెర్నింగ్ టు రికమెండ్ మూవీస్ అండ్ టీవీ షోస్ టు ఇట్స్ యూజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, న్యూ మూవీస్ ఏమైనా రిలీజ్ అయితే అవి పైన మీకు పాపప్లో చేయించటము, లేదా ఆల్రెడీ మీరు అంతకుముందు ఒక హర్రర్ లాంటివి కానీ లేదా ట్రెజర్ హంట్ లాంటి వెబ్ సిరీస్లు ఆల్రెడీ చూసి ఉన్నారనుకోండి, అలాంటి వెబ్ సిరీస్లు ఆల్రెడీ మీకు నెట్ఫ్లిక్స్లో ఉంటే రికమెండెడ్ ఫర్ యూ అని వాటిని డిస్ప్లే చేయటం కానీ ఆ లిస్ట్ని డిస్ప్లే చేయటం కానీ ఎలా జరుగుతుంది అన్నమాట. అమెజాన్ యూజెస్
అమెజాన్ యూజెస్ మిషన్ లెర్నింగ్ టు రికమెండ్ ద ప్రొడక్ట్స్ టు ఇట్స్ కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ బై చేస్తున్నారనుకోండి, లేదా అమెజాన్ ఏదైనా ఆఫర్స్ రిలీజ్ చేసిందనుకోండి, ఇట్ విల్ డిస్ప్లేస్ ఆల్ ద ఆఫర్డ్ ప్రొడక్ట్స్ ఆన్ యువర్ హోమ్ పేజ్ అనమాట. గూగుల్ యూజెస్ మిషన్ లెర్నింగ్ టు పవర్ ఇట్స్ సెర్చ్ ఇంజిన్, ట్రాన్స్లేట్ లాంగ్వేజెస్ అండ్ రికగ్నైజ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఇమేజ్. అలాగే మీరు స్పాటిఫై తీసుకున్నారనుకోండి, మీ పర్సనలైజ్డ్ ప్లేలిస్ట్ మీకు ఏవైతే సాంగ్స్ అనేవి ఇష్టమయ్యాయో ఆ సాంగ్స్ మొత్తాన్ని ఒక ప్లేలిస్ట్ లెక్క ప్రిపేర్ చేసుకోవడానికి మీకు స్పాటిఫైలో మనం ఈ మిషన్ లెర్నింగ్ని ఉపయోగిస్తాం. అలాగే టెస్లాలో ఎందుకు ఉపయోగిస్తాం? సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. సో వితౌట్ హ్యూమన్ బీయింగ్ ద కార్స్ విల్ బి డ్రైవ్డ్. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కొరకు మనం టెస్లాలో ఉపయోగిస్తాం. సో దీస్ ఆర్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వేర్ వీఆర్ యూజింగ్ daily in machine learning. So these are some wide variety of applications where we are using machine learning. So this is till now what we discussed about only artificial intelligence and machine learning. So at the beginning, artificial intelligence can be written by using some rules, some logical rules or some predictive rules. In contrast to the artificial intelligence, we have the machine learning. In machine learning, we do not use any explicit program to generate the model. We train our model over the data set for a period of time. The model will learn from the data, or the model will learn different patterns from the data. So now we go for the deep learning. So in deep learning, deep learning is the subset of the machine learning where it uses the artificial neural network to generate the model or to predict the future. So it will train on the large data set. So the major difference is in deep learning we use some average type of data set. But if you want to train your model on a large data set, పెద్ద డేటా సెట్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ స్పేషియల్ డేటా సెట్ కావచ్చు, ఇస్రో డేటా సెట్ కావచ్చు, లేదా మీకు ఒక గూగుల్ స్టోరేజ్ మీద గూగుల్లో ఏదైతే డేటా స్టోర్ అయిందో ఆ స్టోరేజ్ మొత్తం మీద మీరు ఒక అల్గారిథంని రన్ చేయాలనుకున్నారనుకోండి, లేదా క్లౌడ్లో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ క్లౌడ్లో ఏదైతే డేటా స్టోర్ అయిందో ఆ డేటా మీద మీరు ఒక అల్గారిథంని, ఒక మిషన్ లెర్నింగ్ అల్గారిథంని లేదా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని రన్ చేయాలనుకోండి, అలాంటప్పుడు మీకు మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండదన్నమాట. సో when the data set is more complex, the machine learning models are unable to predict the exact answer ని ప్రిడిక్ట్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు వాట్ వీఆర్ డూయింగ్, సో వీఆర్ గోయింగ్ ఫర్ ద డీప్ లెర్నింగ్ మోడల్ వేర్ ఇట్ విల్ అనలైజ్ యువర్ డేటా సెట్ ఇన్ డీప్ ఆర్ ఇన్ డెప్త్ ఇన్ కాంట్రాస్ట్ టు ద మిషన్ లెర్నింగ్. సో మిషన్ లెర్నింగ్తో పోల్చుకున్నప్పుడు మీకు డీప్ లెర్నింగ్ మోడల్స్ అనేవి ఇన్ డీప్గా మీకు మీ డేటా సెట్ని స్టడీ అనేది చేస్తాయన్నమాట. సో దానివల్ల మీకు అనాలిసిస్ అనేది ఎంత కాంప్లెక్స్ డేటా సెట్ అయినా మీకు అవుట్కమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఈ 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ని మనం కంబైన్ చేయడం ద్వారా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది అనమాట. మిషన్ లెర్నింగ్ మోడల్స్ ప్లస్ డీప్ లెర్నింగ్ మోడల్స్ అనమాట. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ an umbrella term for the umbrella term which includes the machine learning and deep learning. Now let us see in depth about the deep learning. Deep learning is a type of machine learning. That means it is a subset of the machine learning that learns from data by creating successive layers of increasingly meaningful representations. సో మనం పర్సెప్ట్రాన్ చూసాం కదా మిషన్ లెర్నింగ్ క్లాస్ అప్పుడు. ఆ పర్సెప్ట్రాన్ అంటే ఏంటి, గ్రేడియంట్ డిసెంట్ చెప్పినప్పుడు 3 లేయర్స్ నెట్వర్క్, 2 లేయర్స్ నెట్వర్క్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ చూసాం కదా. మిడిల్ లేయర్ ఎలా ఉంటుంది, బేసిక్ ఫస్ట్ లేయరు, మిడిల్ లేయర్ అండ్ అవుట్పుట్ లేయర్. సో ఇలా లేయర్స్ అనేవి ఉంటాయన్నమాట. మీ డీప్ లెర్నింగ్ మోడల్స్లో లేయర్స్ ఉంటాయి. లెర్నింగ్ అనేది ఎలా జరుగుతుందంటే లేయర్ బై లేయర్ జరుగుతుంది. ఫర్ సపోజ్ let us see, this is the diagram where it contains some ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనమాట. మీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనేది ఆ డయాగ్రామ్లో ఉన్నాయన్నమాట. సో మీ ఇప్పుడు డీప్ లెర్నింగ్ మోడల్ ఏం చేయాలంటే ఈ డిజిట్ని న్యూమరికల్ కింద కన్వర్ట్ చేయాలన్నమాట. అలా డిజిట్ క్లాసిఫికేషన్ చేయాలి.
ఇక్కడ ఉన్నటువంటి డేటాని క్లాసిఫై చేయాలన్నమాట. మీ పేపర్‌లో లేదా మీ డాక్యుమెంట్‌లో ఉన్నటువంటి డేటాని క్లాసిఫికేషన్ అనేది చేయాలన్నమాట. ఏవి లెటర్సు, ఏవి డిజిట్స్ లేదా ఏవి ఇమేజెస్ లాంటి క్లాసిఫికేషన్ అనేది చేయాలన్నమాట. సో, ఇలాంటప్పుడు ఏంటంటే మీకు లేయర్ బై లేయర్ ఫస్ట్ ఈ డేటా అనేది ఫస్ట్ లేయర్‌కెళ్తుంది. ద ఫస్ట్ లేయర్ విల్ డూ సమ్ వర్క్. నెక్స్ట్ the first layer will learn something from this original input. Then the data will be passed to the second layer, from first layer to the second layer. The second layer will learn something. The third layer, similarly, third and fourth layer will learn something. Finally, the final layer will generate the output from all the knowledge learned in the ఇంటర్మీడియేట్ లేయర్స్. ఈ ఇంటర్మీడియేట్ లేయర్స్‌లో ఏదైతే నాలెడ్జ్ ఈ లేయర్స్ అనేవి నేర్చుకున్నాయో, ఆ నాలెడ్జ్ మొత్తాన్ని సమ్మరైజ్ చేసి, మీ ఫైనల్ లేయర్ అనేది మీకు అవుట్‌పుట్ అనేది జనరేట్ చేస్తుందన్నమాట. డీప్ లెర్నింగ్‌లో మీరు ఏదైనా ఒక మోడల్ అనేది మీరు నేర్చుకోవాలంటే, ఆ మోడల్‌లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఏ లేయర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ద డీప్ లెర్నింగ్ విల్ వర్క్స్ లేయర్ బై లేయర్ ఆర్ ఇట్ విల్ ట్రై ఆర్ ఇట్ విల్ లెర్న్ ద డేటా సెట్ లేయర్ బై లేయర్ అన్నమాట. The depth of the deep learning model refers to how many layers it has. Modern, modern deep learning models often have 10 or even hundreds of layers. సో, ఒక డీప్ లెర్నింగ్ మోడల్ అనేది చాలా డెప్త్‌గా ఉంది. లేదా హై ఎఫిషియన్సీ‌గా ఉంది. లేదా ఒక డీప్ లెర్నింగ్ మోడల్ అనేది చాలా కాంప్లెక్స్‌గా ఉందని ఎలా చెప్తాం? దట్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ లేయర్స్ ఇట్ కన్సిస్ట్. ఆ డీప్ లెర్నింగ్ మోడల్‌లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి అది ఎంత డెప్త్‌గా అనలైజ్ చేయగలుగుతుంది మీ డేటా సెట్ అనేది చెప్పగలుగుతాం. సో, లేటెస్ట్‌గా ఉండేటటువంటి డీప్ లెర్నింగ్ మోడల్స్ ఒక 10 లేయర్స్ ఉండొచ్చు. లేదా హండ్రెడ్స్, థౌసండ్స్‌లో కూడా మీకు ఉండొచ్చనమాట. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్. మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఉపయోగిస్తాం. బట్ వెన్ నంబర్ ఆఫ్ లేయర్స్ ఆర్ ఇంక్రీజ్, ద కాంప్లెక్సిటీ ఆఫ్ డెవలపింగ్ యువర్ అప్లికేషన్ ఆల్సో ఇంక్రీజ్. In contrast, other approaches to the machine learning typically only learn one or two layers of representations. These approaches are sometimes called as shallow learning. సో, మిషన్ లెర్నింగ్‌లో ఏంటంటే ఓన్లీ మనకు మన డేటాని అల్గారిథమ్‌కి ట్రైన్ చేస్తాము. అల్గారిథమ్ అనేది ఫ్యూచర్ ప్రిడిక్షన్ అనేది చేస్తుందన్నమాట. ఓకేనా? సో, ఇన్ దిస్ కేస్ వి కెన్ సే దట్ ద మెషిన్ లెర్నింగ్ మోడల్ విల్ హాస్ ఓన్లీ 1 ఆర్ 2 లేయర్స్. ఇలాంటి సందర్భాల్లో ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది ఓన్లీ 1 ఆర్ 2 లేయర్స్ కలిగి ఉందని చెప్పొచ్చన్నమాట జనరల్‌గా. ఓకేనా? సో, ఇలా 1 ఆర్ 2 లేయర్స్ ఉండి మనం ఏదైనా ఒక మోడల్‌ని గినం రిప్రజెంటేషన్ చేస్తే, రిప్రజెంట్ చేసి ట్రైనింగ్ చేస్తే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే షాలో లెర్నింగ్ అని పిలుస్తామన్నమాట. The main difference between deep learning and shallow learning is nothing but machine learning అన్నమాట. Is that deep learning models can learn more complex representations of the data. సో, మీ డేటా సెట్ అనేది ఎక్కువ కాంప్లెక్స్‌గా ఉన్నప్పుడు మీరు డీప్ లెర్నింగ్ మోడల్స్ ఉపయోగించాలి. దిస్ మేక్స్ దెమ్ మోర్ పవర్‌ఫుల్ అండ్ ఏబుల్ టు సాల్వ్ మోర్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్. మీ ప్రాబ్లమ్ అనేది కాంప్లెక్స్‌గా ఉన్నప్పుడే మీరు కాంప్లెక్స్ డేటా సెట్ అనేది ఉపయోగించాల్సి వస్తుందన్నమాట. అలాంటి డేటా సెట్ మీద మీరు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ని ప్రిపేర్ చేయాలంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద మెషిన్ లెర్నింగ్, యూ కెన్ గో ఫర్ ద డీప్ లెర్నింగ్. సో, హియర్ ఐ యామ్ ప్రెజెంటింగ్ ఎన్ ఎగ్జాంపుల్ టు అండర్‌స్టాండ్ హౌ ద డీప్ లెర్నింగ్ విల్ వర్క్స్. సో, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ ద్వారా యూ కెన్ అండర్‌స్టాండ్ హౌ ద డీప్ లెర్నింగ్ విల్ వర్క్స్. ఇట్ ఈస్ ఏ జనరలైజ్డ్ ఎగ్జాంపుల్, నాట్ ఏ డీప్ లెర్నింగ్ ఎగ్జాంపుల్. ఇమాజిన్ యూ ఆర్ ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్ ఏ బుక్. మీరు ఒక బుక్‌లో ఏముంది ఏంటి అనేది అండర్‌స్టాండ్ చేసుకోవాలనుకుంటున్నారు. యూ కుడ్ స్టార్ట్ బై రీడింగ్ ద ఫస్ట్ పేజ్, దెన్ ద సెకండ్ పేజ్ అండ్ సో ఆన్ అంటిల్ లాస్ట్ పేజ్. దిస్ కుడ్ బి లైక్ షాలో లెర్నింగ్. ఇదేంటి ఈ విధంగా పేజ్ బై పేజీ నేర్చుకోవటాన్ని మనం ఏమని పిలుస్తాం? షాలో లెర్నింగ్ లేదా ట్రెడిషనల్ మెషిన్ లెర్నింగ్ అని పిలుస్తాం. యూ కుడ్ ఓన్లీ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ ద బుక్ ఎట్ ఏ సూపర్ ఫేషియల్ లెవెల్. అంటే ఏంటి? మీరు పేజ్ బై పేజీ సీక్వెన్స్‌గా చదవడం ద్వారా మాత్రమే మీరు అర్థం చేసుకోగలుగుతారు. హవెవర్, యూ కుడ్ ఆల్సో రీడ్ ద బుక్ బై ఫస్ట్ రీడింగ్ ద ఇంట్రడక్షన్ చదువుతాం. తర్వాత టేబుల్ ఆఫ్ కంటెంట్, అక్కడ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇండెక్స్ చదువుతాము. దెన్ ద చాప్టర్స్ ఫస్ట్ ఏ చాప్టర్ ఉంది, నెక్స్ట్ ఏ చాప్టర్ ఉంది, చాప్టర్స్ ఆర్డర్ చదువుతాం. దిస్ కుడ్ బి లైక్ డీప్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్‌లో ఏం చేస్తాము? జస్ట్ పేజ్ బై పేజీ మనకు కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ మాత్రమే మనం చదువుతామనమాట. పేజ్ బై పేజ్. బట్ డీప్ లెర్నింగ్‌లో ఏం చేస్తున్నాను నేను?
ఫస్ట్ ఆ బుక్ ఏంటి అనేది ఇంట్రడక్షన్ చదువుతాను. తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఇండెక్స్‌లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? ఏ చాప్టర్ ఏ పేజీలో స్టార్ట్ అయింది? ఏ పేజీలో ఎండింగ్ అయింది? అని చూసి తర్వాత చాప్టర్ బై చాప్టర్ చదువుతాను. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను? బుక్ గురించి ఇన్ డీప్‌గా నేను అనాలిసిస్ అనేది చేస్తున్నానన్నమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఓపెనింగ్ ద బుక్ అండ్ స్టడీయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్, ఐ యామ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేసి చాప్టర్ బై చాప్టర్, ఇండెక్స్ బై ఇండెక్స్ నేను మొత్తం రీడ్ చేస్తున్నాననమాట. ఈ విధంగా డీప్ లెర్నింగ్ అనేది మన డీప్ లెర్నింగ్ మోడల్స్ అనేవి వర్క్ అవుతాయి. అంటే మీ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ డేటా సెట్‌లో ఉన్నటువంటి ఫీచర్స్‌ని జస్ట్ పైన ఎగ్జామిన్ అనేది చేస్తే, బట్ మీ డీప్ లెర్నింగ్ మోడల్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న మైనర్ ఫీచర్‌ని కూడా కన్సిడర్ చేస్తాయన్నమాట. ఓన్లీ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఓన్లీ మెజారిటీ ఫీచర్స్ ఇవి ఏవైతే డేటా సెట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయో, ఆ ఫీచర్స్‌ని మాత్రమే స్టడీ చేస్తే, మీ డీప్ లెర్నింగ్ మోడల్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్, మీ డేటా సెట్‌లో ఉండేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ గురించి మీకు ఇన్ డీటెయిల్డ్‌గా ట్రైనింగ్ అనేది అవుతుందన్నమాట. Deep learning is a powerful technique that is having major impact of many different fields. It is used in the applications such as image recognition, where the deep learning model will study each and every pixel present in your image. మీ ఇమేజ్‌లో ప్రెజెంట్ అయినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న పిక్సెల్‌ని కూడా మీకు స్టడీ చేస్తామట. అలాగే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గాని, మెషిన్ ట్రాన్స్‌లేషన్స్ గాని, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్‌కి ట్రాన్స్‌లేట్ చేసేటటువంటి టైంలో గాని. సో, ఏం ఉపయోగిస్తాం? మనం డీప్ లెర్నింగ్‌లో న్యూరల్ నెట్వర్క్స్ ఉపయోగిస్తాం. డీప్ లెర్నింగ్ మోడల్స్‌లో మనం న్యూరల్ నెట్వర్క్స్ ఉపయోగిస్తాం. Neural networks are type of mathematical model that is inspired by human brain. They are made up of layers of interconnected nodes and they can learn to represent the complex pattern in the data. In deep learning, neural networks are used to learn successive layers of increasingly meaningful representation. That means one by one layer. The learning will be happen layer by layer. This is done by feeding the network a large amount of డేటా. ఈ విధంగా లెర్నింగ్ అనేది చేయాలంటే మీరు ఇన్‌పుట్ అనేది ఒక పెద్ద డేటా సెట్ ఇవ్వాలి. అండ్ దెన్ అడ్జస్టింగ్ ద వెయిట్స్ ఆఫ్ ద కనెక్షన్స్ బిట్వీన్ ద నోడ్స్ అంటిల్ ద నెట్వర్క్ ఈస్ ఏబుల్ టు కరెక్ట్‌లీ క్లాసిఫై ఆర్ ప్రిడిక్ట్ ద డేటా. The term this all thing is about the neural networks. So what is neural networks? How it will be uh, constructed? How it will be work? So this topic is already discussed in the machine learning when we are discussing about the perceptron work అనేది డిస్కస్ చేసామన్నమాట. The term neural networks is referred to neurobiology, but neural networks are not models of the brain. The brain is complex organ and we do not yet fully understood how it works. Neural networks are much simpler models and they are not designed to be completely representation of the brain. మన న్యూరల్ నెట్వర్క్స్ అనేది మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి న్యూరాన్ ఆధారంగా డిజైన్ చేశారు. ఆ మోడల్ విధంగా. బట్ మన బ్రెయిన్ ఏ విధంగా అయితే కన్‌స్ట్రక్ట్ అయిందో, ఆ విధంగా మనకు న్యూరల్ నెట్వర్క్స్ అనేవి కన్‌స్ట్రక్ట్ కాలేదు. ఓకేనా? మన బ్రెయిన్ ఏదైతే ఉంటుందో, బ్రెయిన్ ఆర్గాన్ ఏదైతే ఉంటుందో, దాన్ని కంప్లీట్‌గా అర్థం చేసుకోవడానికి మనకు పాసిబుల్ కాదు. బట్ ద న్యూరల్ నెట్వర్క్స్ ఈస్ ఏ సింపుల్ అండ్ యూ కెన్ అండర్‌స్టాండ్ ఇట్ ఈజీలీ. యాస్ అగైన్స్ట్ టు ద బ్రెయిన్. మీరు బ్రెయిన్‌తో పోల్చుకున్నప్పుడు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ద ఐడియా దట్ డీప్ లెర్నింగ్ ఈజ్ జస్ట్ లైక్ ద బ్రెయిన్ ఈజ్ ఏ పాపులర్ మిస్‌కాన్సెప్షన్. There are some similarities between the neural networks and the brain, but there are also many important differences. For example, the brain uses a different learning mechanisms than neural networks, and it is able to learn from much lesser data. మెయిన్ డిఫరెన్స్ ఏంటి? మీ బ్రెయిన్ అది చిన్న సిట్యుయేషన్స్ నుంచి కూడా మీకు లెర్నింగ్ అనేది జరుగుతుంది. అంటే ఒక చిన్న సిట్యుయేషన్ చూసినా లేదా చిన్న ఇన్సిడెంట్ చూసినా మనం దాన్ని ఎలాబొరేట్‌గా థింక్ అనేది చేయగలుగుతాం. బట్ అదే మీ న్యూరల్ నెట్వర్క్ తీసుకున్నారనుకోండి, ఇన్ ఆర్డర్ టు థింక్ లైక్ ఏ హ్యూమన్ బ్రెయిన్ లెక్క అది ఆలోచించాలంటే యూ నీడ్ టు సప్లై లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని సప్లై చేయాలన్నమాట. In the context of deep learning, the term neural networks is simply a way of referring to a particular type of mathematical model. Generally, we use the sine function ని ఉపయోగిస్తామన్నమాట. మ్యాథమెటికల్ మోడల్.
న్యూరల్ నెట్వర్క్ కింద. ఇట్ ఈస్ నాట్ మీట్ టు ఇంప్లై దట్ మోడల్ ఈస్ కంప్లీట్లీ రిప్రజెంటేషన్ ఆఫ్ ద మోడల్. ఇక్కడ న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటంటే సింప్లీ ఇట్ ఈస్ ఏ మ్యాథమెటికల్ మోడల్ లైక్ మీ సిగ్మాయిడ్ ఫంక్షన్. సో మీ సిగ్మాయిడ్ ఫంక్షన్ లెక్క, సైన్ ఫంక్షన్ లెక్క ఒక మ్యాథమెటికల్ మోడల్ అనమాట. న్యూరాన్ లేదా న్యూరల్ నెట్వర్క్ అంటే. సో ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇమేజ్ అనమాట. డిజిట్ క్లాసిఫికేషన్, ఏ డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్ ఫర్ డిజిట్ క్లాసిఫికేషన్ అనమాట. మీకు ఇక్కడ ఇమేజ్ డేటా సెట్ ఇస్తాను. ఇమేజ్ డేటా సెట్‌లో ఏంటంటే లేయర్ బై లేయర్ అనేది మీకు నాలెడ్జ్‌ని అక్వైర్ చేస్తుంది. లేయర్ బై లేయర్ నాలెడ్జ్‌ని అక్వైర్ చేసిన తర్వాత ఈ లేయర్స్ ఏవైతే నాలెడ్జ్‌ని అక్వైర్ చేశాయో ఆ నాలెడ్జ్ మొత్తాన్ని సమ్మరైజ్ చేసి మీకు లాస్ట్ లేయర్ అనేది మీకు అవుట్‌పుట్‌ని జనరేట్ చేస్తుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ విల్ బి హ్యాపెన్ ఇన్ బిట్వీన్ ద లేయర్స్. సో ఈ లేయర్స్ ఒక్కొక్క లేయర్ అనేది ఒకే విధంగా వర్క్ అవుతుంది. ఇక్కడ వెయిట్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి. వెయిట్స్ ఒకసారి ఇంక్రీజ్ అవుతాయి, ఒకసారి డిక్రీజ్ అవుతాయి. దోస్ ఆల్ ఆర్ లెర్న్ ఇన్ ద అప్‌కమింగ్ చాప్టర్స్ అనమాట. సో గ్రేడియంట్, డిసెండెంట్ చెప్పుకున్నప్పుడు, అలాంటి టాపిక్స్ చెప్పుకున్నప్పుడు ఈ ఈ లేయర్స్ యొక్క ఫంక్షనాలిటీ అనేది మీకు ఇన్ డీటెయిల్‌గా వస్తుందనమాట. సో ద మెయిన్ ఐడియా టు ప్రెజెంట్ ద డీప్ లెర్నింగ్ హియర్ ఈస్ వాట్ ఈస్ డీప్ లెర్నింగ్ ఈస్ వి హావ్ ఏ కాన్సెప్ట్ అండర్‌స్టాండింగ్ అబౌట్ ద డీప్ లెర్నింగ్. మీ ఫస్ట్ యూనిట్‌లో డీప్ లెర్నింగ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది? లేయర్స్ అనేవి ఏ విధంగా లెర్న్ అవుతాయి? లేయర్ బై లేయర్ ఫస్ట్ లేయర్ కొంత నేర్చుకుంటుంది. సెకండ్ లేయర్ కొంత నేర్చుకుంటుంది. ఇలా లేయర్ బై లేయర్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది? అనేటటువంటి ఇంట్రడక్షన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తే వెన్ యూ ఇంట్రడ్యూస్ ద మోడల్. మనం ఎప్పుడైతే మోడల్ గురించి ఒక మోడల్ గురించి చెప్పుకుంటామో, ఆ మోడల్‌లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి? ఏంటి అనేది మీరు నేర్చుకోవటానికి ఈజీగా ఉంటుంది. అంటే ఫస్ట్ మీకు కాన్సెప్ట్ ఏంటో తెలిస్తే దానికి రిలేటెడ్‌గా ఉండేటటువంటి మోడల్స్ అనేవి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట.